బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ఓ యువతి కఠిన డెసిషన్ తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వడంగపేట వెంకటాద్రి నివాస్కు చెందిన హింబిందు బీఎస్సీ చదువుతోంది. 2 ఏళ్లుగా ఓ పిల్లిని ఇష్టంగా పెంచుకుంటుంది. అయితే ఇటీవలే ఆ పిల్లి చనిపోయింది. ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లి మరణం తట్టుకోలేక హిమబిందు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న బీర్పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, పిల్లి చనిపోయిందని యువతి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది. పిల్లి చనిపోవడం కారణంగానే ఆ యువతి చనిపోవడం జరిగిందా, లేకపోతే ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా? పండుగ పూట మీర్పేటలో తీవ్ర విషాదం అలుముకుందని చెప్పుకోవచ్చు. పిల్లి చనిపోయిందని, తన పెంపుడు పిల్లి చనిపోయిందని చెప్పి యువతి ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం కొంత డౌట్ఫుల్ గానే కనిపిస్తుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. దానికి అనుగుణంగా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అసలు ఎలా చనిపోయింది అనేటువంటిది క్లారిటీ వస్తుంది అనేది పోలీసులు భావిస్తున్నారు. హిమబిందు అనేటువంటి యువతి 20 సంవత్సరాలు, కేవలం బీఎస్సీ చదువుతుంది, మొదటి సంవత్సరం. సో ఆల్ ఆఫ్ సడన్ అనేక రోజుల నుంచి ఆమె పిల్లి అంటే చాలా ఇష్టం, పిల్లిని పెంచుకుంటుంది. బుధవారం రోజు పిల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లయితే విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో అందరూ కూడా ఇదే చర్చ. కేవలం ఒక పిల్లి చనిపోతే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటారు అనేటువంటి అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అంటే పూర్తి స్థాయిలో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో పోలీసులు విచారించేటువంటి అవకాశం ఎవరెవరు ఉంటారు, ఎప్పటి నుంచి ఉంటారు, దాంతో పాటు చివరిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు, తనతో అనేటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం పోలీసులు, మీర్పేట పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఇట్లా పెంపుడు పిల్లలు కానీ, కుక్కలు కానీ, పెంపుడు జంతువులు చనిపోయినప్పుడు కొంతమంది తీవ్ర విషాదానికి లోనయ్యారు, బాధపడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇదా అనేటువంటి అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏం జరిగింది, నిజంగానే పురుగుల మందు తాగిందా, ఒకవేళ పురుగు మందు తాగినప్పుడు ఆ పురుగు మందు ఎవరు తెచ్చించారు, తనే తెచ్చుకుందా లేకపోతే ఇంట్లో ఉందా అనేటువంటి అంశం పైన కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకా దేంట్లో కలుపుకొని తిరిందా లేదా యాజిటీస్ తాగింది అనేటువంటి అంశాల పైన కూడా అన్ని యాంగిల్స్ లో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మీర్పేటలో ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. బీఎస్సీ చదువుతుంది, రేపటి రోజు డాక్టర్ అవుతుందని కుటుంబ సభ్యులు అందరూ భావించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి హిమబిందు పైన ఆశలు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు అనేది వాళ్ళ బంధువులు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా తను ఆ పిల్లిని పెంచుకుంటున్నారు. అంటే కేవలం చిన్న పిల్లి, 2 ఇయర్స్ పిల్లి అనేది కుటుంబ సభ్యులు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసు అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్ట్ మేబీ ఇవాళ ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ వరకు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత తొందరగా పోస్ట్ మార్టం పూర్తి చేస్తే కేసు అనేది సాల్వ్ అవుతుంది అనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పండుగ పూట వాళ్ళ ఇంట్లో పూర్తిగా విషాద ఛాయలు అందుకున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత విషాదం అనేది కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇదే అంశానికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడేందుకు జంతు ప్రేమికురాలు చిత్ర మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి చిత్ర గారు. నమస్తే అండి. సో ఎంతో ప్రాణంగా పెంచుకున్న పిల్లి చనిపోయిందని ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది, మనం చూస్తూ ఉన్నాం. మేడం, అసలు ఈ ఆత్మహత్యను ఎలా చూడాలంటారు? అంటే ఒక పిల్లి కోసం ఆలోచించి సూసైడ్ చేసుకునే ముందు పేరెంట్స్ గురించి ఆలోచించాలి కదా. సారీ ఫర్ ద న్యూస్. అది చాలా చాలా సాడ్ న్యూస్ అండి. మాకు పొద్దున్న తెలిసినప్పటి నుంచి మాకు కూడా చాలా బాధ అనిపించింది.
మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి గురించి మనం ఆలోచిస్తే, సో చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ ఒక కుక్కనే కదా, ఒక పిల్లినే కదా అని అనుకుంటారు. మన ఇండియాలో ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. ఎక్కడైతే పెట్స్ కూడా ఫ్యామిలీ లాగా ఉంటారన్నమాట. సో ఒక పెట్ లాస్ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లాస్ అయినట్టు. సో అది మనం తెలుసుకోవాలి. అమ్మాయి పరిస్థితి ఏంటో తెలియదు కానీ, అంటే తను పాపం చాలా బాధపడి ఉంటది. అప్పుడు మనం జనరలీ ఏదైనా మన ఫ్యామిలీ మెంబర్ లాస్ అయితే అందరం కలిసి మనం ఆ అమ్మాయితో ఉండటం అలా జరుగుతుంది అనమాట. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ అయితే అందరు వచ్చి ఓదార్పించడమో, లేకపోతే నేను మీతో ఉన్నానని చెప్పటమో, అలాంటి వ్యాలిడేషన్ ఐ థింక్ ఈ అమ్మాయికి దొరకలేదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే కుక్కే కదా, పిల్లే కదా, ఇంకొకటి కొనుక్కోవచ్చు లేకపోతే తీసుకురావచ్చు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏ లాస్ అయినా మనం వాళ్ళతో ఉండాలి. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే నేబర్స్ కానీ వాళ్ళతో ఉంటే ఇలా జరిగేది కాదేమో. ఆ పాపం అమ్మాయి ఒంటరిగా బాధపడింది, ఎవరు తోడలేక. ఐ థింక్ సరిగా వ్యాలిడేషన్ దొరకలేదు. సో అది ఇంకా బాధాకరమైన విషయం ఉండొచ్చు ఆ అమ్మాయికి. సో ఏం జరిగింది ఈ సిచ్యువేషన్ లో తెలియదు కానీ, అంటే ఇలాంటి థింగ్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలి. లాస్ అయితే లాసే కదా. సో అప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలిపోవటమో, లేకపోతే వాళ్ళతో ఎప్పుడు ఉండటమో, వాళ్ళతో మాట్లాడాలి, మనం ఫ్రీగా మాట్లాడాలి. సో నేనైతే అదే చెప్పగలను. చాలా మంది ఇలాంటి బాధతో మాది కూడా పెట్ లాస్ట్ 2 months అయింది చనిపోయింది. సో ఇంకా బాధ ఉందన్నమాట. సో జనాలకి అది అర్థం కాదు. వాళ్ళు ఏదో కుక్కనో పిల్లిలో అనుకుంటారు కానీ, సో అది మనం గుర్తించాలి అన్నమాట. అది ఒక ఫ్యామిలీ మెంబర్ లా. ఓకే, అంటే చిత్ర గారు తను బీఎస్సీ చదువుకుంది, మంచిగా ఎడ్యుకేషన్ కూడా ఆమెకుంది. సో కొంచెమైనా ఆలోచించి ఉండాల్సింది. అంటే ఒక పిల్లి కోసం మీరు అన్నట్లు ఫారెన్లో ఈ ట్రెండ్ ఆల్రెడీ నడుస్తుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు యానిమల్స్ని కూడా. బట్ ఇక్కడ మన ఇండియాలో చూస్తే ఒకటి చనిపోతే మీరు అన్నట్టు ఇంకొక దాన్ని తెచ్చుకోవచ్చు అనేది నడుస్తూ ఉంది. కానీ అంతలా అంటే కని పెంచి పేరెంట్స్ కోసం ఆలోచించకుండా అలా ఒక యానిమల్ కోసం చనిపోవడం అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు కానీ తను మెంటల్ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. తను చాలా బాధలో ఉన్నప్పుడు మనం బాగా సహకరిస్తే, తనతో పాటు ఉంటే ఇలా జరిగేది కాదేమో. తన ఎమోషన్స్ ని ఎవరు వ్యాలిడేషన్ చేయకుండా ఒంటరిగా ఫీల్ అయ్యి ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందేమో. ఇది చాలా బాధాకరం. ఓకే ఓకే, ఇది జరగకుండా ఉండాల్సిందే, బట్ జరిగింది, ఏం చేయలేము మనం. సో దీనికి ముందైనా మనం ఇలాంటి సంఘటన అవ్వకుండా చూడటం మంచిది. ఎవరిదైనా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే పెట్ లాస్ అయినా కూడా మనం అంత లైట్ గా తీసుకోకుండా వాళ్ళతో ఉండాలి. ఓకే ఓకే చిత్ర గారు, థ్యాంక్ యూ.